జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తూ అందరికీ సంతోషపరిచే లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించడం జరిగింది. దాని మూలంగా మేము ఈ నెల రోజులు కూడా మా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో విశేషంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే మాకు ఉత్తర్వుల మేరకు ఆదేశించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలవాలంటే మా మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. మొదటి రోజు నుంచి కార్తీక మాసం మొత్తం కూడా స్వామివారికి అభిషేకం ఉదయాత్పూర్వమే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే విశేషంగా శుక్రవారం రోజు ఉచిత కుంకుమార్చన మరియు ఉచిత గాజుల పంపిణీ మరియు బ్లౌజ్ పీసెస్ పంపిణీ ఇవన్నీ జరుగుతున్నాయి. భక్తుల ద్వారా సహకరించి మేము దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అనేక విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేషంగా ఈరోజు హరిహరాదుల యొక్క కలయిక మూలంగా స్వామివారు శివుడు మరియు పరమ విష్ణు ఇద్దరు కూడా ఈరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో విశేషంగా కలయిక జరుగుతుంది. దాంట్లో పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సామూహిక సత్యనారాయణ వ్రత కథా కార్యక్రమాన్ని మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా రాత్రి 12 గంటలకు శివుడికి తులసీదళము మరియు విష్ణుమూర్తికి బిల్వదళము ఎక్కిస్తే ఆ హరిహరాదుల యొక్క ఆశీర్వదనము అందరికీ కలుగుతుంది. మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనమందరం కూడా అర్ధరాత్రి స్వామివారికి ఇటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కృపకు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రేపు కార్తీక పౌర్ణమి స్వామివారి సన్నిధానంలో లక్షవర్తి దీపోత్సవాన్ని కూడా సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో వెలిగించడం జరుగుతుంది. దాంట్లో విశేషంగా అందరు భక్తులు కూడా వచ్చేసి మా మీడియా మిత్రుల ద్వారా మీకు అందడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.